మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు శ్రీకృష్ణ జన్మించిన సందర్భంగా మరి మార్కెట్నగర్లో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా మరి పుట్టి కొట్టే కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా వివేకానంద యూత్ సభ్యులు వినాయక చవితి కానీ మరి శ్రీకృష్ణ జన్మాష్టమి కానీ ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా మా యూత్ సభ్యులందరూ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. వారందరికీ ఎప్పుడు కూడా మా తరపున ఎప్పుడు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ మరి శ్రీకృష్ణుడు వెన్నె దొంగ మరి ఎంత ఈ భూ కైలాసాన్ని ఒక్క వేలుతోటి మరి ఆ కాలంలో లావటువంటి వ్యక్తి శ్రీకృష్ణుని మా దీవెనలందరికీ కూడా మా యూత్ సభ్యులకు అదేవిధంగా మా మార్కెట్ కాలనీ వాసులందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మార్కెట్ నగర్లో నిర్వహిస్తున్న కృష్ణాష్టమి సందర్భంగా మా వివేకానంద యూత్ సభ్యులకు అలాగే మార్కెట్ నగర్ సోదరి సభ్యులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం మా వివేకానంద యూత్ సభ్యులు వాళ్ళందరూ కలిసిమెలిసిగా ఉంటూ కృష్ణాష్టమి కానీ గణపతి నవరాత్రోత్సవాలు కానీ బతుకమ్మ వేడుకలు కానీ ఎందుకంటే ఈ వాడకట్లో చాలా మంచిగా మా వెంబలోనే నిజంగా మా మార్కెట్ నగర్లో చాలా మంచిగా నిర్వహిస్తున్న సభ్యులందరూ కూడా వాళ్ళకు కృతజ్ఞత తెలుపుతూ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎలాంటి గొడవలు లేకుండా మంచితనంగా అందరూ కలిసికట్టుగా కాలనీ వాసులు కానీ యూత్ సభ్యులు కానీ వాళ్ళందరూ కలిసికట్టుగా ఈ కృష్ణాష్టమి అన్ని చేయడం వల్ల నిజంగా కలిసిమెలిసిగా ఉండడం ఈ యూత్కే సాధ్యం. కాబట్టి యూత్ సభ్యులందరికీ కూడా మరోసారి వాళ్ళకు కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ మార్కెట్ నగర్లోని వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దాదాపు ఒక 18 సంవత్సరాల నుంచి ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి పెద్దలు కానీ కాలనీవాసులు చిన్నపిల్లలు యూత్ సభ్యులు ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రోత్సాహంతో ఈ యొక్క వేడుకలు మనం ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం వస్తుంది. సమయం కూడా మనకు ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా యూత్ సభ్యుల యొక్క సహకారాలు మరియు వాడకట్టు మెంబర్స్ అందరి యొక్క సహకారం ఉండి ఇటు యొక్క కృష్ణాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.